భారత క్రికెట్ ప్రస్థానం వస్తే విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. అతను క్రికెట్ లో సాధించిన ఘనతలే అందుకు నిదర్శనం. ఫార్మాట్ ఏదైనా నిలకడగా రాణించడం కోహ్లీ ప్రత్యేకత. ఫార్మాట్ కు తగ్గట్టు తన టెక్నిక్ మార్చుకుంటూ పరుగులు వరద పారించడం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. వన్డే టీ20 ఫార్మాట్ లో లెక్కలేని రికార్డులు తన ఖాతాలో వేసుకున్న విరాట్ టెస్ట్ క్రికెట్ లో కాస్త వెనకపడ్డట్టే కనిపిస్తుంది. వైట్ బాల్ క్రికెట్ లో కోహ్లీ దిగ్గజ వాదా పొందిన టెస్ట్ క్రికెట్ లో మాత్రమే ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదని తెలుస్తుంది. ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. విరాట్ టెస్టుల్లో ఇంకా 10,000 పరుగులు చేయలేకపోవడమే దానికి కారణం. టెస్ట్ ఫార్మాట్లు ఇప్పటి వరకు 123 టెస్టుల్లో 210 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ 46.85 యావరేజ్ తో 9,230 పరుగులు చేశాడు. వీటిలో 30 సెంచరీలతో పాటు 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కింగ్ మరో 770 పరుగులు చేస్తే టెస్ట్ క్రికెట్ లో 10,000 పరుగుల క్లబ్ లోకి చేరతాడు. కానీ ప్రస్తుతం కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నట్టుగా బీసీసీఐకి చెప్పినట్టు సమాచారం. అదే జరిగితే టెస్టుల్లో 10,000 పరుగుల అరుదైన ఘనతను కోల్పోతాడు. అప్పుడు కోహ్లీని కొంతమంది హ్యాటర్స్ లెజెండ్ కాదని విమర్శలు చేసినా ఆశ్చర్యం లేదు. 2017 వరకు కోహ్లీ టెస్ట్ కెరీర్ టాప్ లో ఉంది. దాదాపు 55 యావరేజ్ తో టెస్ట్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే 2020 తర్వాత టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ ఆట మందగించింది. 1-2 అడపాదడప ఇన్నింగ్స్లు మినహాయిస్తే కోహ్లీ స్థాయి ఇన్నింగ్స్ల కోసం ఫ్యాన్స్ చాలా కాలమే ఎదురు చూశారు. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అతని నుంచి మరో గొప్ప ఇన్నింగ్స్ రావడానికి చాలా సమయం పడుతుంది. అలవోకగా సెంచరీ బాదే కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. విరాట్ తన టెస్ట్ క్రికెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఇంగ్లాండ్ సిరీస్ లో ఆడాలని బీసీసీఐతో పాటు యావత్ దేశం కోరుకుంటుంది. ఇంగ్లాండ్ తో జూన్ 20 నుంచి టీమిండియా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో తలపడనుంది. ఈ మెగా సిరీస్ కు ముందు కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.